आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. నమస్తే మాస్టర్ గారు. వాసుదేవ్ అండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఆర్గనాన్లో మనం ఏ అపరిచయం చదువుతున్నాం అండి మనం? అయిపోయింది మాస్టర్. మంగళవారం క్లాసెస్ లో, గురువారం క్లాస్ లో. ఓకే. ఓకే, వన్ సైడ్ డిసీజెస్ చెప్పుకున్నాం లాస్ట్, అవునా? 184 అయిపోయింది, 185 అయిపోయింది కదా లాస్ట్. 184 చూడు, మెసేజ్ పెట్టి చూడు. 185 చెప్పుకున్నాం లాస్ట్. 185 చెప్పుకొని మళ్ళీ ఒకసారి 186కి వెళ్దాం ఇవాళ. అరే లాస్ట్ మెసేజ్ పెట్టి చూడు ఇవాళంతా. సరే, మనం 185 నుంచి లోకల్ డిసీజెస్ చెప్పుకుంటాం. Local disease among the one-sided diseases are important place occupied by the so-called local melodies, by which term is signified those changes or ailments that appear on the external part of the body. Till now, the idea prevalent in the schools was these parts were alone morbidly affected, and that the rest of the body did not participate in the disease, a theoretical obscure doctrine which had led the most distressous medical treatment. ఏమండి, పులిపిర్లు వచ్చినాయి, పులిపిర్ల వరకు తీసేస్తే అయిపోద్ది, అర్థందా? ఆనలు ఉన్నాయి, ఆనల వరకు కట్ చేస్తే డిసీజ్ అయిపోయింది. లేదా వాట్స్ వచ్చినాయి, వాట్స్, పులిపిర్లు, వాట్స్, లేకపోతే ఇంకా రింగ్ వామ్ వచ్చింది, మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్ రింగాల్డ్ అలాంటివి ఉంటాయి, అది పెట్టేసి తగ్గిపోద్ది. అంటే ఆ డిసీజ్ ఆ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో మాత్రమే ఉన్నట్ట. మీకేమనిపించింది చెప్పండి? ఆ ప్రాంతంలో మనకి టోటల్ బాడీ రిప్రజెంటేషన్ సార్. టోటల్ బాడీలో ఉందంటున్నారు. ఇంకా ఇంకా చెప్పండి, చెప్పండి ఇంకా ఇంకెవరైనా? దే ఆర్ లోకల్ డిసీజెస్ ఆర్ జనరల్ డిసీజెస్? అది అడిగేది మిమ్మల్ని. జనరల్ డిసీజెస్ డాక్టర్ గారు. మైండ్, బాడీ, లోకల్ డిసీజ్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది.
లోకల్ కాదండి. ఏ డిసీజ్ అయినా ముందు మైండ్ కి వస్తుంది, తర్వాత అది పర్టికులర్ గా ఒక బాడీని ఆక్రమిస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఏది వీక్ గా ఉంటది, ఏది ససెప్టబుల్ గా ఉంటుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది అర్థమైందా? థ్యాంక్ యూ. అదనమాట. బట్ దే ఆర్ సీయింగ్ యాజ్ ఎ లోకల్ డిసీజ్ అండ్ దే ఆర్ రెఫరింగ్ టు ద స్పెషలిస్ట్ టు దట్ పార్ట్ ఆఫ్ ది డాక్టర్. స్కిన్ స్పెషలిస్ట్ అంటే స్కిన్కి మాత్రం ఇస్తాడు, నాకు తెలియదు అంటాడు. ఆర్థరైటిస్ మోకాల్లో డాక్టర్ ఇస్తాడు, మోకాలు ఇస్తా అంటాడు. నెక్స్ట్ దగ్గు సరిదైంది, లంగ్స్ స్పెషలిస్ట్ అంటాడు. ఈజ్ ఇట్ అప్లికబుల్ ఇన్ హోమియోపతి? ఈజ్ ఇట్ రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్? ఫస్ట్ టెల్ మీ. ట్రీట్మెంట్ తర్వాత ఇది కరెక్ట్ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగా? కరెక్టేనా? Foul, sir. Foul understanding. ఫాల్ట్ అండర్స్టాండింగ్, అది అర్థమైందా? అందుకని ఎప్పుడు కూడా చాలా డేంజరస్ ఇది. అసలు అట్లా ఉండదు ఎప్పుడు కూడా. ఇంకా దాని గురించి ఎందుకు అట్లా ఉంటుంది కూడా మనకు క్లియర్ చెప్తారు హనుమాన్ గారు ఇందులో చాలా క్లియర్గా. అసలు అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆర్గానిజం అక్కడ లోకల్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని కూడా చెప్తుంది. అదన్నీ మనం చదువుకుందాం. క్లియర్? ఓకే. సో దే ఆర్ అండర్స్టాండింగ్ ఎస్ ఎ లోకల్ డిసీజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ డిసీజ్. డిసీజ్ ప్రివేల్స్ ఓవర్ కాన్స్టిట్యూషన్. శరీరం మొత్తం కూడా వ్యాధి అనేది, సిక్నెస్ అనేది ఏర్పడి ఉంటుంది. ఆ యొక్క సిక్నెస్ అనేది ఒక వీక్ పాయింట్లో ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్పింది. క్లియర్? నెక్స్ట్, అది కరెక్ట్. అంతేగాని ఓన్లీ లోకల్గా ఉండడం అనేది తప్పు థియరీ. 185లో చెప్పుకున్నాం. 186, those so-called local melodies which have been produced a short time previously solely. అయితే మరి ఇప్పుడు గర్భం నుంచి బ్లీడింగ్ అవుతుంది, గర్భం నుంచి తీసేయడం, మోకాలు ఉంటే మోకాలు రీప్లేస్ చేయడం, ఇది కరెక్టా? చెప్పండి మరి. ఇప్పుడు చెప్పండి నాకు ఇక ఆన్సర్. ఇప్పుడు గర్భం నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, గర్భం నుంచి తీసేయడం రోగాన్ని తగ్గించినట్ట? మోకాళ్ళు అరిగినాయని కాదు డాక్టర్ గారు, మోకాళ్ళు కాదు డాక్టర్ గారు. ఇంకెవరైనా మిగతా వాళ్ళు మోకాళ్ళు అరిగినాయని మోకాళ్ళు మార్చుకుంటే అది కరెక్టా? ఓన్లీ పాలు సార్, చేసినాడు, కరెక్ట్ కాదు. సార్ మా చిన్నప్పుడు ఒక టీచర్ ఉండేవాళ్ళు సార్, సరదా జోక్ చేస్తుండేవారు సార్. చెప్పండి. వాసుదేవ, ఫస్ట్ ఆయన సరదా ఎవరైనా మాస్టర్ గారు తలనొప్పి వేసినాడే తల తీసి పక్కన పెట్టరా అనేవాడు. అంటే తలనొప్పి వస్తే తల తీసి పక్కన పెట్టరా అని అనేవారు అనమాట. ఆయన క్యాజువల్ జోక్ చేసేవాడు, కానీ అందులో అసలైన హోమియోపతి ఇమిడి ఉంటుంది సార్. టోటల్ గా తలకి మాత్రమే ఇవ్వడం అని కాకుండా. అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్కి స్టెంట్ వేస్తే హార్ట్ బ్లాక్ అయిందని, వెసల్ బ్లాక్ అయిందని అక్కడ స్టెంట్ వేసి అక్కడ ఆ యొక్క బ్లాక్ అని అప్పటికాడికి క్లియర్ చేయడం క్యూర్ అయినట్ట? చెప్పండి. దీస్ ఆర్ No, sir. No. ఇప్పుడు మనకు అర్థమైంది క్లియర్గా. ఇట్ ఈస్ పాలియేషన్ ఓన్లీ. ఇట్ ఈస్ పాలియేషన్ రాదర్ దాన్ క్యూర్. జాగ్రత్తగా మనం వైద్యాన్ని చేసుకోవాల్సిందే. గమనించండి. అది డోంట్ అండర్స్టాండ్ ఈజ్ ఏ లోకల్ డిసీజ్. క్లియర్? అందుకని ఎప్పుడు కూడా నీ ఆపరేషన్ కానీ అట్లా స్కిన్కి మందులు వాడడం కానీ తప్పు. Those so-called local melodies which have been 186 చెప్తున్నాను ఇవాళ. ఇప్పుడు those so-called local melodies which have been produced a short time previously solely by an external lesion still appear at first sight to deserve the name of local disease, but then the lesion must be very trivial, and in that case it would be of no great moment. For in the case of injuries occurring into the body from without, if they be at all severe, all living organism sympathizes, there occur fever, etc., the treatment of such disease is relegated to surgery. But that is right only in so far as the affected parts require mechanical aid, whereby an external obstacles to cure, which can
only be expected to take place by the agency of vital force may be renewed by mechanical means, that is by the reduction of dislocations by needles and bandages to bring together the lips of wounds by mechanical pressure to still the flow of blood from open articles by an extraction of foreign bodies that have penetrated into the living parts by making an opening into a cavity of the body in order to remove an irritating substance or to produce evacuation of effusion or collection fluid by bringing into opposition to break extremities of fractured bones, retaining them to extract contact by an appropriate bandage, etc. But when such injuries the whole living organism requires, as it always does, active dynamic aid to put in the position to accomplish the work of healing. Example, when the violent fever resulting from the extensive continuous laceration muscles, tendons and blood vessels requires to be removed by medicine given internally, or when external pain or scalded or burned parts needs to be homeopathically subdued, then the services of the dynamic position physician and his helpful homeopathy కమ్ ఇంటూ రిక్వజిషన్. అది అయితే మరి ఎట్లాంటివి లోకల్వి అంటే ఏదైనా పెద్ద దెబ్బ తగిలి అక్కడ ఇంజురీ అయింది, లేదంటే ఒక చీల కూసుకుపోయింది, ఒక కట్టెతో దెబ్బ తగిలింది, లేకపోతే వెళ్తుంటే ఒక ఫ్రాక్చర్ అయింది. ఇవి లోకల్ మెలడీస్. వీటికి మీరు దానికి సర్జరీ చేస్తావా, లోకల్గా దాన్ని ఏమైనా కరెక్ట్ ఫ్రాక్చర్ అయితే దాన్ని కరెక్ట్గా పెట్టేసి బ్యాండేజ్ చేసేసి దానికి పిఓపి పెట్టేసి సెట్ చేసుకుంటావా, అవన్నీ దానికి చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ లోకల్, వీ కెన్ ట్రీట్ అట్ లోకల్. అర్థమైందా? వాటిని లోకల్గా మీరు ట్రీట్ చేయొచ్చు అని మనం 186లో వాళ్ళు చెప్తున్నారు. ఇంజూర్డ్ పార్ట్స్ కెన్ బి ట్రీటెడ్ లోకల్లీ. అది ఇక్కడ హనుమాన్ గారు ఇక్కడ ట్రీటెడ్ లోకల్లీ. ఎందుకు? ఇక్కడ డిసీజ్ అనేది మొత్తంగా జరగలేదు, ఓన్లీ ఒక పార్ట్లో వైటల్ ఫోర్స్ అబ్స్ట్రక్షన్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అంటే శరీరం లివింగ్ బాడీలో కాకుండా బయట పదార్థాలతో ఇంజురీ జరిగింది కనుక బై మేకింగ్ wounds by mechanical pressure to still the flow of blood from an open arteries. అది ఇవన్నీ కూడా ఇంజురీ, మెకానికల్ ఇంజురీస్ అన్ని కూడా మీరు ట్రీట్మెంట్ లోకల్గా చేసుకోవచ్చు సర్జరీ ద్వారా. ఒక్క నిమిషం, మాస్ గారు ఇచ్చిన ఒక సర్జరీ. ఈ ప్రాంతీయ వ్యాధులకు పైపూత వైద్యం చేయటం అలవాటైనందువలన ఇవి చిల్లర వ్యాధులుగానే పరిగణించబడుతున్నవి. అట్లయిన దెబ్బలు తగిలిన చోట్ల నేర్పిన గాయం కూడా చిల్లర వ్యాధులుగానే తగ్గిపోలుసిండును. అట్లు జరగడం లేదు. గాయం బలమైనప్పుడు దేహతత్వం అంతట్లో మార్పు తెచ్చుచున్నది. గాయపడిన వానికి జ్వరం వచ్చుట ఎందులకు? అవి లోకల్ అయితే మరి దెబ్బ తగిలినప్పుడు జ్వరం అంతా వస్తుంది, భయం అంతా వస్తుంది కదా, ఓన్లీ అక్కడనే ఉంటుందా? గాయపడిన వానికి జ్వరం వచ్చుట ఎందుకు? ముళ్ళు కొచ్చుకొనుట, గాజు పెంకు కొచ్చుకొనుట, జముకలు చెట్లు జరిగినప్పుడు శస్త్రచికిత్స చేయబడుచున్నవి. ముళ్ళును గాజు పెంకును తొలగించటకు కానీ ఎముకలు యథాస్థానం సర్దుటకు కానీ మాత్రమే శస్త్రచికిత్స పనికి వచ్చును. శస్త్రచికిత్స ఎలాంటి వాటికి చేసుకోవాలా? వెన్ దే ఆర్ ఇంజూర్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్. అంతేగాని లోపల నుంచి వచ్చే వాటికి శస్త్రచికిత్స పనికిరాదు, చేయొద్దు. ప్రాణాంతకర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. అది కూడా చేయొచ్చు, తప్పులేదు. ఎప్పుడు? ప్రాణాంతకర పరిస్థితుల్లో మాత్రమే చేసి తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి కాన్స్టిట్యూషనల్గా. అది యథాస్థానం సర్దుటకు మాత్రమే శస్త్రచికిత్స పనికి వచ్చును. అటుపైన దేహం నా పుట్టు మార్పులను నివారించకు శస్త్రచికిత్స పనికి రాదు. శస్త్రచికిత్స తర్వాత లోపల నుంచి పుట్టిన వాటికి మాత్రం శస్త్రచికిత్స పనికిరాదు. ఈ శస్త్రచికిత్స చేయబడిన వారికి గాయముల వలన
తీవ్ర జరాదులు కలుగుతున్నవి కదా, వారిని ప్రాంతీయ వ్యాధులు అనవచ్చునా? రోగికి మంది ఇచ్చినప్పుడు అవి తగ్గుతున్నవి కానీ ప్రాంతీయంగా గాయముకు వేసిన వైద్యంతో తగ్గవు కదా. మీకు మరల సారూప్య ఔషధమే శరణ్యం. అయితే జ్వరాలు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని లోకల్గా కాకుండా మొత్తాన్ని కలిపి చూసుకొని మళ్ళీ మందు సెట్ చేసుకోండి అట్లా. ఓకే. అంటే ఇక్కడ హనుమాన్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఎఫ్ఆర్లో 186లో, వెన్ దట్ తెలుగు చెప్తాను ఫస్ట్. రోగములో ఏది చర్మ వ్యాధి కానీ, గజ్జి కొరుపు కానీ, ఎముకలు అరగడం కానీ, ఇవన్నీ కూడా ఒక్కటే అవయవంలో చూసినప్పుడు ఆ అవయవంలోనే వ్యాధి ఉందనుకొని భ్రమపడి దాన్ని లోకల్గా ట్రీట్ చేయకండి. లోకల్ డిసీజ్ కావు, అవి జనరల్ డిసీజు. శరీరం మొత్తంగా ఉండి లోకల్గా ఒక చోట అది బయటికి వస్తుంది. అందుకని క్యాన్సర్స్ కానీ అలాంటి వాటిలో వైద్యం అలోపతిలో ఓన్లీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ దే ఆర్ ప్యాలేషన్ ఓన్లీ, దే ఆర్ నాట్ పర్మనెంట్ క్యూర్ అని చెప్పారు ఒకటి. అది 184లో చెప్పింది. 186లో మరి దాన్ని లోకల్గా చూసినప్పుడు మరి దెబ్బలకు కాలిన వాటికి ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ వల్ల జరిగిన వాటికి మన లోకల్గా అంటే వాటిని లోకల్గా ట్రీట్ చేయొచ్చు. అక్కడ వైటల్ ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ కాదు కనుక మనం దాన్ని లోకల్గా మనం దాన్ని సెట్ చేయడం కానీ అవన్నీ లోకల్గా చేయొచ్చు. అయితే ఒకవేళ అట్లా కాకుండా మళ్ళీ అది కూడా ఇప్పుడు ఇది ముగ్గురికి చీమ్ పట్టింది, ముగ్గురు దెబ్బ తగిలింది. ఒకటే సంఘటనలో ముగ్గురికి సేమ్ అదే ఇంటెన్సిటీతో దెబ్బ తగిలింది. కానీ ఒక ఆయనకి మాత్రం వెంబడి తగ్గిపోయింది, ఇంకో ఆయనకి చీమ్ పట్టింది, ఇంకో ఆయనకి సెప్టిక్ అయింది. సో ఎవరికైతే దెబ్బ తగిలి వెంటనే తగ్గిందో ఈ సోరిక్ ఆయనకి తగ్గిపోద్ది. దానికి నేను హైపేరిక వేస్తే తగ్గిపోయింది, ఇంకా దీనికి వేరే ట్రీట్మెంట్ అక్కర్లేదు, జనరలైజ్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. అదే ఇంకో ఆయన చీమ్ పట్టింది. చీమ్ పట్టిందంటే సిఫిలిటిక్ డిస్పోజిషన్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. ఇట్ విల్ అట్రాక్ట్ సిఫిలిటిక్ కండిషన్స్. అప్పుడు చీమ్ పట్టిన దానికి మళ్ళీ హెపార్సల్ఫ్ ఇస్ ఆల్సో యాంటీసిఫిలిటిక్ కదా. హెపార్సల్ఫ్ కానీ సెలీషియా కానీ అలాంటి రెమెడీస్ ఇచ్చుకొని, లేదంటే మళ్ళీ ఇంకేమైనా అలాంటి టెండెన్సీ ఉండేవి, మెర్క్సాల్ కానీ అలాంటివి ఏమైనా టెండెన్సీ ఉండేవి, సారూప్యంగా లక్షణాలు ఉండేవి మాత్రమే అప్పుడు చూసిస్తే అప్పుడు ఆ యొక్క చీము తగ్గి దెబ్బ తగ్గుతుంది. అదే సెప్టిక్ అయింది అనుకోండి, సెప్టిక్ అయ్యి మొత్తం ఒళ్ళంతా బాగా విపరీతమైన జ్వరం వచ్చి 104 ఫీవర్ వచ్చి ఒళ్ళంతా సెప్టిక్ కండిషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా చూసుకొని అదే ఇంజురీ అయినా సరే హైపేరిక మన్నేమో ఎన్ఎం వేసినా కూడా తగ్గకపోతే అప్పుడు పైరోజనం కానీ యాంథ్రాసినం కానీ అలాంటివి చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. మరి ముగ్గురికి ఒకటేలాగా ఇంజురీ అయింది అని మరి వీళ్ళకు ఇస్తే తగ్గలేదే అంటే we have to go somewhat deep into the subject today. అన్ని దెబ్బలకి హైపేరిక 10 ఎంత తగ్గదు అనకూడదు. ఎందుకంటే అక్కడ చిన్న దెబ్బ అయినా కూడా అక్కడ ఇన్వాల్వ్ అయింది వేరే. కొందరికి ఏమైంది, దెబ్బ తగిలింది, కొందరు దెబ్బ తగిలి మంచి మానిపోతుంది, కొందరు చిన్న రాసుకపోయినా వాళ్ళకు కీలైడ్ ఫార్మేషన్ అవుతుంది, అంటే మొత్తం చిన్నది గట్టి అయిపోతుంది అక్కడ, తెలుసు ఫైబ్రిన్. మరి అట్లెట్లయింది? ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. అర్థమైందా? అక్కడ లోకల్గా ట్రీట్ చేయడానికి రాదు. మరి దెబ్బనే కదా అంటే దెబ్బనే, కానీ వాడి యొక్క బాడీ రియాక్షన్ అక్కడ వేరేలా ఉంది. అప్పుడు నువ్వు లోకల్గా ట్రీట్ చేస్తానే కుదరదు, జనరలైజ్గా ట్రీట్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో ఇస్తేనే అది అప్పుడు ఆ దెబ్బ తగులుతుంది, లేదా తగ్గదు. అంతేగాని నేను హైపేరికము నా ఎక్కాలు ఉన్నాయి కదా, హైపేరికం ఇచ్చిన తర్వాత ఆర్నిగా ఇచ్చిన తర్వాత క్యాలెండర్లో ఇచ్చి చీమ్ పడితే హెపార్సల్ఫ్ ఇవి కొంతవరకే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే. కానీ వెన్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ లిమిట్స్ విచ్ ద ఇంజురీస్ విచ్ పర్వేడ్ ఆల్ ఓవర్ ద కాన్స్టిట్యూషన్, శరీరం మొత్తం ఎఫెక్ట్ చూపించినప్పుడు అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్గా ముందుకెళ్ళి కాన్స్టిట్యూషనల్గానో లేకపోతే సిమ్టమ్స్ ప్రకారమో మంది ఇవ్వాల్సి వస్తుంది. అర్థమైందా అండి? ఇందులో డౌట్ ఎవరికైనా ఉందా? సార్ అర్థమైందా? డౌట్ ఏమి ఉండాలి ఇవాళ ఇందులో? సార్ అర్థమైంది సార్. అర్థమైంది, డౌట్ ఏం లేదు. లేదు సార్. ఎందుకంటే ఇంజురీస్లో చాలా మంది సార్ మేము హైపరికం వేసాం, ఆర్నిక క్లియర్ చేసాం సార్, కానీ హోమియోపతి పనిచేయలేదు సార్, మళ్ళీ అందుకని నేను వేరే డాక్టర్ పంపేయాల్సి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమియోపతి, ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ డాక్టర్. హీ షుడ్ స్టడీ ఫర్దర్ మోర్, ఇంకా చదవాల్సింది. అర్థమైందా? అట్లా. ఓకే సరే.
నెక్స్ట్ అర్థమైంది కదా, నేను ఫర్దర్ గా ముందుకు వెళ్తున్నా. హెమరాజిక్ రెమెడీస్. ఓకే, ఎందుకంటే మేమందరం ఆ స్టెప్స్ లో పొరపాటు పడి వచ్చిన వాళ్ళం కనుక నేను చెప్తున్నా ఆ పాయింట్. ఒక నిమిషం, ఇంకొన్ని యాంగిల్స్ చెప్తాను. సరే, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు, కొంచెం అడ్వాన్స్ వెళ్తాను. అసలు ఎందుకు హెమరేజెస్ వస్తాయి అవి చెప్తాను. ఇవైతే ఈ క్లాస్ వినండి. అరే, హ్యామర్ ఫిలాసఫీ ఉంది చెప్పు. హ్యామర్ ఫిలాసఫీ సో మనం హెమరేజెస్ లో బ్లీడింగ్ ఎందుకు అవుద్ది, హెమరేజెస్ అసలు ఎందుకు అవుద్ది, ఏ ఏ ఏ కాన్ఫ్లిక్ట్ మైండ్ లో ఉండొచ్చు. జస్ట్ వి కెన్ థింక్. జాయ్ రన్నింగ్ అవుట్, యాంగర్, బట్ వేర్? జాయ్ రన్నింగ్ అవుట్, యాంగర్. అక్కడ సంతోషం బదులు కోపం వచ్చేస్తుంది. సంతోషం మితిమీరి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం యొక్క ప్రదర్శనలో మెంటల్ బాడీలో ఎప్పుడైతే యాంగర్ వచ్చిందో ఫిజికల్ బాడీ అప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తుంది. గుర్తుంచుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ సాగదీస్తుంటే సంతోషంగా ఉంటుంది, ఇంకొంచెం సాగదీస్తే పగిలిపోతుంది. పగిలిపోవడం సిఫిల్టిక్. అవునా లేదా? రబ్బర్ బ్యాండ్ ఇట్లా సాగదీసాను అనుకోండి, సంతోషంగా ఉంటుంది, మంచి అబ్బాయి ఎంత బాగా ఎలాస్టిక్. ఇంకొంచెం సాగదీస్తే రబ్బర్ బ్యాండ్ కట్ అవుతుంది. కట్ అయ్యి కట్ కావడమే సిఫిల్టిక్. గుర్తుంచుకోండి, కట్ కావడం ఆల్వేస్ సిఫిల్టిక్. అయితే కట్ కావడమే హెమరేజెస్. హెమరేజెస్ సిఫిల్టిక్. అయితే అది కట్ అయ్యి సంతోషమైన మూమెంట్స్ కట్ అయ్యి యాంగర్, జాయ్ రన్నింగ్ అవుట్, యాంగర్ ఎక్కడికో పోయింది. ఆ యొక్క యాంగరే హెమరేజెస్, బ్లీడింగ్. అందుకని బ్లీడింగ్ కేసెస్లో మీరు ఏమైనా అడగవచ్చు, ఎక్కడైనా నాకు మీకు ఎటువంటి విషయాలు, సంతోషకరమైన విషయాలు
దాని బదులు బాగా కోపంగా వచ్చాయండి, అటువంటి మితిమీరి కోపం పడాల్సిన లేకపోతే కోపాన్ని మీరు ఫీల్ కావాల్సి వచ్చిందా అనేది అడగొచ్చు. ఓకే, అర్థమైందా అండి? మరి బ్లడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ జాయ్ ఇన్ ద బాడీ ఫ్లోయింగ్ ఫ్రీలీ. బ్లడ్ అంటే ఏంటంటే జాయ్, సంతోషం ఇన్ ద బాడీ, జాయ్ ఇన్ ద బాడీ, జాయ్ ఇన్ ఇట్ ఈస్ వెన్ ద అవర్ లైఫ్ ఈజ్ ఏ కార్ ఫెస్టివల్, blood will flow smoothly. When our mind are frictionable, మనం చుట్టుపక్కల వాటిని మనం ఫ్రిక్షనబుల్ గా తీసుకున్నాం, కష్టంగా ఉంది, సంతోషంగా ఉంది, సంతోషకరమైన ఫ్యామిలీని, సంతోషకరమైన సందర్భాల్ని మనం గట్టిగా వేసుకున్నాం అనుకో, దెన్ బ్లీడింగ్ అక్కర్స్. గుర్తుంచుకో, బ్లడ్ రిప్రజెంట్స్ జాయ్ అండ్ బ్లడ్ ఫ్లోయింగ్ ఫ్రీలీ. బ్లడ్ చాలా సంతోషంగా, ఆనందంగా, మన సంతోషాన్ని ఇస్తూ ప్రయాణం చేసేది బ్లడ్. ఇట్ ఈస్ ఏ హెల్తీ కండిషన్. అన్హెల్తీ కండిషన్లో వెన్ ద ఫ్రీ ఫ్లోయింగ్ జర్నీ, జాయ్ఫుల్ మూమెంట్స్ రన్నింగ్ అవుట్ అండ్ బికమ్స్ యాంగర్, దెన్ ద బ్లీడింగ్ విల్ అక్కర్. గుర్తుంచుకోండి, అటువంటి సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించిన ఏమైనా బ్లీడింగ్ ఆగకపోతే అప్పుడు చూసుకోండి. ఓకే, క్లియర్? అరే మెంటల్ రూబ్రిక్స్ ఏమన్నా చూద్దాం. అర్థమైందా అండి? ఎవరికైనా అర్థం కాలేదా ఇవాళ చెప్పింది? సార్ ఇది సార్ ఇది ఖచ్చితంగా సార్, అంటే బ్లడ్ ఎందుకు అవుతుంది అనేది కాజేషన్ తెలిస్తే వాళ్ళ కుటుంబ సమస్యలు ఆ దృష్టితో ఆలోచిస్తాం కాబట్టి చాలా చక్కగా రెమెడీస్ వస్తాయి సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్ రెమెడీ వచ్చి మనం వీ కెన్ ట్రీట్ ఫాస్ట్లీ, చాలా ఫాస్ట్, టక్కున. అంటే కాజ్ ఎఫెక్ట్, కాజ్ ట్రీట్మెంట్, చాలా ఫాస్ట్గా మనం వెళ్ళగలుగుతాం. అవునండి? అదే సార్, మీరు అంటే లెఫ్ట్ సైడ్ చెప్పినప్పుడు ఈ బాధ్యతలు వాటిలో చూసుకోమన్నారు, ఆ పక్కన చూసుకుంటున్నప్పటి నుంచి చాలా రెమెడీస్ చాలా క్యూర్ అయిపోతున్నాయి సార్. అది రైట్ సైడ్ ఆ, చాలా బాగుంటుంది. కరెక్ట్. ఓకే, అప్పుడు రెమెడీస్కి రైటా లెఫ్టా అనేది దాని ఇంపార్టెన్స్ తగ్గి ఏంటి కాజెస్ అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. ఓకే, సరే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ రెమెడీ హెమామిలిస్. ఫస్ట్ హెమామిలిస్ చదువుదాం. రూబ్రిక్స్ హెమామిలిస్ మెంటల్ రూబ్రిక్స్ చూడు. సరే, ముందు చెప్తా ముందు చెప్తే సరే. ఓకే, ఫస్ట్ రెమెడీ హెమామిలిస్. చాలా మంది హెమామిలిస్ వాడుతుంటాం, బ్లీడింగ్ కాగానే హెమామిలిస్ ఇవ్వండి, హెమామిలిస్ అంటుంటాం. కానీ అసలు ఏ ఇండికేషన్స్ మీద ఇవ్వాలి హెమామిలిస్ అంటే? ప్యాసివ్ వీనస్ హెమరేజెస్. దే ఆర్ ప్యాసివ్ వీనస్ హెమరేజెస్, అంటే ఇట్లా చిమ్మినట్లు కావు హెమామిలిస్లో. ఒక గోడ చెమరిస్తుంటే బ్లీడింగ్ ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. కొత్త కుండ చెమరిస్తుంటే నీళ్ళు ఎట్లా పక్క నుంచి కారుతూ ఉంటాయో అట్లా ఊస్ అవుతూ ఉంటాయి. ప్యాసివ్ హెమరేజెస్ ఎస్పెషలీ when the part from which the flow of blood proceeds feels sore and bruised. ఆ పార్ట్ హెమరేజెస్ అయిన పార్ట్ చెప్పాను సరే హెమామిలిస్ మీకు ఇంతకుముందు చెప్పలేదా? ఇందులో చెప్పినాను, డీటెయిల్గా చెప్పలేదు. సరే, ఆ యొక్క అవయవము పచ్చిగా ఉంటుంది. ఏదైతే అవయవం ఏందో బ్లీడింగ్ అయ్యేందో అదంతా పచ్చిగా ఉంటుంది. అయితే
పచ్చిగా ఉండి బ్లీడింగ్ అవుతోంది అంటే ఆర్నికాతో పాటు హెమామిలిస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. రెండు కూడా సేమ్ కేటగిరీలో ఉంటాయి. హెమరేజెస్ విత్ సోర్నెస్ ఆఫ్ ది బాడీ. ఓకే, క్లియర్. Patient exhibits no alarm or anxiety concerning the bleeding. కానీ వాడికి మాత్రం ఇలాంటి యాంగ్జైటీ ఉండదు, అంత బ్లీడింగ్ అవుతున్నా కూడా నో నో యాంగ్జైటీ, no alarm or no anxiety concerning the bleeding, great exhaustion and hammering headache. అలసిపోయినట్టుంటారు. ఓకే, అలసినట్టుంటారు హెమామిలిస్. అది హెమామిలిస్లో మెయిన్గా ప్యాసివ్ హెమరేజెస్ ఉంటాయి. అండ్ ఎఫెక్టెడ్ పార్ట్ విల్ బి సోర్ అండ్ బ్రీజ్డ్, పచ్చిగా ఉంటుంది. అండ్ దెర్ ఈస్ నో యాంగ్జైటీ రిగార్డింగ్ బ్లీడింగ్. ఓకే, గ్రేట్ ఎగ్జాషన్, అలసిపోయినట్టుంటారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ జనరల్లీ బ్లాక్ బ్లీడింగ్ ఉంటుంది సార్. సార్, జనరల్లీ బ్లాక్ బ్లీడింగ్ ఉంటుంది. జనరల్లీ బ్లాక్ బ్లీడింగ్ ఉంటుంది హెమోమిలిస్. ప్యాసివ్ కదా, ప్యాసివ్ హెమరేజెస్ ఆల్వేస్ బ్లాక్. జనరల్ గా ప్యాసివ్ ఎప్పుడు కూడా బ్లాక్ ఉంటుంది, కానీ థిక్ బ్లాక్ కాదు. The principal action of the drug on the veins, especially rectum, genitals, limbs and throat, producing venous congestion. హెమామిలిస్ ఎక్కడ యాక్షన్ ఉంటుంది? వెయిన్స్ మీద ఉంటుంది. కంజెషన్, వెరికోజ్ వెయిన్స్, హెమరాయిడ్స్ అండ్ హెమరేజెస్. వెరికోజ్ వెయిన్స్ లో బాగా పని, మన హెమరాయిడ్స్ లో బాగా పని ఎక్కువ వాడుతుంటాం. బ్లీడింగ్ అవుతుంది పైల్స్ లో నుంచి అంటే టక్కున ముందుదే హెమామిలిస్ ఇస్తూ ఉంటాం కదా. ఓకే, it also valuable for the painful open wound and burns out first degree as the local application. It produces bruised sore sensation of the affected part. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దెబ్బల్లో కూడా హెమామిలిస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దెబ్బ తగిలి ఆ ఎఫెక్టెడ్ పార్ట్ పచ్చిగా ఉంది, పచ్చిగా ఉండి బ్లీడింగ్ అవుతుంది అంటే హెమామిలిస్ కూడా ఉంటుంది ఆర్నికాతో పాటుగా, గుర్తుంచుకోండి. వాల్యుబుల్ రెమెడీ, పెయిన్ఫుల్ ఓపెన్ ఓన్ ఆర్ బర్న్ ఫస్ట్ డిగ్రీ యాజ్ ఏ లోకల్ లోకల్గా కూడా హెమామిలిస్ మొదటి నుంచి కూడా ఇవ్వచ్చు అంటండి. బ్లీడింగ్ ఆగడానికి హెమామిలిస్ దెబ్బ తగిలింది అనుకో, హెమామిలిస్ మొదటి నుంచే వేయచ్చు. మనం పైకస్టైల్ కూడా వేస్తుంటాం, కానీ పచ్చిగా ఉంది అంటే హెమామిలిస్ బాగా పనిచేస్తుంది అక్కడ. బ్రూయిజ్డ్ సెన్సేషన్ ఆఫ్ ది సోర్నెస్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పార్ట్స్ from which blood flows in blood vessels in the abdomen, tense bruised feeling, piles, joints and lower extreme, congestive fullness, veins, painful, sore, cutting, swollen, inflamed, painful, hard, knotty, hemorrhages, especially dark fluid, hemorrhages of dark fluid, relieves the pain after operation. ఆపరేషన్ అయిన తర్వాత బ్లడ్ యూజ్ అవుతోంది, అక్కడ పచ్చిగా ఉంది, నొప్పిగా ఉంది, ఇంకా బ్లడ్ యూజ్ అవుతుంది, ఆగట్లేదు అంటే హెమామిలిస్ 200 డోస్ వేయండి. సార్, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఈ పాయింట్ మీద మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎవరికైనా ఆపరేషన్ అయింది, ఆపరేషన్ చేశాం కానీ ఇంకా బ్లడ్ యూజ్ అవుతుందండి, కంట్రోల్ కావట్లేదు అంటే ఫ్లడ్ నాట్ ఫ్లడ్ లైక్ అంటే ఇట్లా చిమ్మినట్టు కావట్లేదు, యూజ్ అవుతోంది, ఆ అవయవం పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే ఎట్లా అవయవం పచ్చిగా ఉంటుంది కదా, అప్పుడు మీరు హెమామిలిస్ 200 ఇస్తే అక్కడికి పచ్చిగా ఉండడం ఆగిపోయి, నొప్పిగా ఉండడం ఆగిపోయి, బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది, గుర్తుంచుకో. కాకపోతే మరి అర్నికాకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అర్నికాలో అంత పచ్చిగా ఉన్నా కూడా ఎవరైనా ముట్టుకోవడానికి పోతే అబ్బో ముట్టుకోకనే భయం ఎక్కువ ఉంటుంది. హెమామిలిస్లో అస్సలు భయం ఉండదు, వాడికి అసలు ఫీలింగే ఉండదు. బ్లీడింగ్ అవుతున్నా కూడా అసలు ఏం భయపడవాడు, ముట్టుకున్నా వాడికి ఏం అసలు ఏం ఫీలింగ్ ఉండదు. అదే ఆర్నికా వాడికి అమ్మో ముట్టుకోదు అని వాడు ఎంత భయస్తుడు అంటే అంత భయస్తుడు. ఆ ఒక్క పాయింట్ మీద సోర్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ విత్ హెమరేజెస్ లో రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఓకేనా అండి, అర్థమైందా? ఎవరి రెస్పాన్స్ లేదు, అర్థం కాలేదా? అర్థమైంది సార్.
కొత్త అర్థమైంది క్లియర్. అర్థమైంది సార్. ఇంజరీ, బ్రూయిజ్డ్ ప్రెషర్. నెక్స్ట్, మరి ఎందుకు ఇలాంటి బాడీకి ఇట్లా యాంగ్జైటీ లేకుండా ఎందుకు వచ్చింది అంటే మైండ్లో ఏముంది అంటే నో డిజైర్ టు వర్క్. వాడికి మైండ్లో ఏముంది? నో డిజైర్ టు వర్క్. ఏ పని చేయకుండా అట్లా బద్ధంగా పడుకుందాం అనే మైండ్, అలాంటి మైండ్ టైప్ అనమాట వాడిది. అందుకని ఎంత పని ఉన్నా వాడేమి రెస్పాండ్ కాడు, వాడి మైండ్ రెస్పాండ్ కాదు. అట్లాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నాడు వాడు ఏం చేయ, నో యాంగ్జైటీ. అర్థమైందా? మైండ్ ఎట్లా ఉంటుందో ఫిజికల్ బాడీ కూడా అట్లే ఉంటుందండి, గుర్తుంచుకోండి. హెమరేజెస్ విత్ ట్రాంక్వైల్ మైండ్. బ్లడ్ కారిపోతున్న వాడికి ప్రశాంతత వీడడు. అర్థమైందా? ట్రాంక్విల్ మైండ్, యాంగ్జైటీ, యాంటిసిపేషన్ ఏది ఉండదు, బ్లీడింగ్ అవుతున్నా కూడా అట్లా ఉంటారు. నెక్స్ట్, మెన్సెస్ డార్క్, ప్రొఫ్యూస్ అండ్ సోర్నెస్ ఆఫ్ ది అబ్డమెన్. మరి స్త్రీలలో ఎట్లా ఉంటుంది? సోర్ అండ్ బ్రూయిజ్డ్ ఫీలింగ్, సోర్ అండ్ బ్రూయిజ్డ్, పచ్చిగా ఉన్నట్టుంటారు. డార్క్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్, డార్క్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది. మెట్రోజియా, మిడ్వే బిట్వీన్ మెన్స్ట్రువల్ పీరియడ్స్, ఓన్లీ ఇన్ డే టైమ్. ఎప్పుడు ఉంటుంది బ్లీడింగ్? ఓన్లీ డే టైం ఉంటుంది. ఓవరీస్ ఆఫ్టర్ ఏ బ్లో, ఆఫ్టర్ అబార్షన్, విత్ సోర్నెస్ ఓవర్ ది ఓల్డ్ బాడీ. అర్థమైందా? ఆఫ్టర్ అబార్షన్, సోర్నెస్ ఓవర్ ఓల్డ్ బాడీ. అబార్షన్ అయిన తర్వాత పచ్చిగా ఉంది, ఇంజురీస్ తర్వాత పచ్చిగా ఉంది అంటే ఎమర్జెన్సీ మర్చిపోకండి, గుర్తుంచుకోండి, మీ డెస్క్ మీద రాసి పెట్టుకోండి ఇది. ఇన్ ఎమర్జెన్సీస్, when the bleeding is present in after injuries, when there is the part affected part is sore, bruised feeling, touch అది పచ్చిగా ఉంది అంటే ఎమామిలిస్. నెక్స్ట్, వజైనా సోర్ అండ్ టెండర్, వజైనిస్మస్, జోల్టింగ్, బ్రింగ్ ఆన్ మెన్సెస్. అది ఓకే. ఇది ఎమామిలిస్. అర్థమైందండి? ఎమామిలిస్ అర్థం కాలేదు? నాకైతే క్లియర్ అర్థమైంది. సార్ అర్థమైంది సార్. there is no అర్థమైంది సార్. interest. అరే సార్ స్టార్టింగ్ పొటెన్సీ 200 ఇవ్వచ్చు సార్, 30 అవసరం లేదు సార్. అంటే హెమరేజెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు 30నే వేయండి యాక్చువల్గా. కానీ నేను ఎక్కడ చెప్పాను అంటే సర్జరీ తర్వాత బ్లడ్ ఊజ్ అవుతోంది మాత్రమే 200 ఏమన్నాను. అది కూడా 30 ఇవ్వచ్చు యాక్చువల్. 30తో స్టార్ట్ చేయండి, ఇంకా మంచిది. 30తో స్టార్ట్ చేయొచ్చు. ఏమైనా 30 కావాలంటే హాఫ్ అన్ అవర్ కూడా చేయొచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆబ్సెంట్ మైండెడ్, వీళ్ళు హెమామిలిస్ వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆబ్సెంట్ మైండెడ్, యాంగర్, ఇరిటబిలిటీ అండ్ క్వారల్సమ్నెస్. హెమామిలిస్ వాళ్ళు యాంగర్ విపరీతంగా ఉంటుంది. అంత హెమరేజిక్ రెమెడీస్ లో యాంగర్ ఎందుకు ఉండదు? గుర్తుంచుకోండి, ఇంత హెమరేజిక్ రెమెడీలో యాంగర్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈజ్ వెరీ యాంగర్ అండ్ ఇరిటబిలిటీ. నెక్స్ట్, డిస్కంటెంట్ అండ్ డిస్ప్లెజర్డ్, డిస్సాటిస్ఫైడ్. డిస్కంటెంటెడ్, దేని మీద తృప్తి ఉండదు వాడికి, దేని మీద డిస్ప్లీజ్డ్, డిస్సాటిస్ఫైడ్, దేని మీద తృప్తి ఉండదు. ఫర్గెట్ఫుల్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్, ఇరిటబిలిటీ, స్పోకన్ టు అవర్షన్ టు బీయింగ్, ఎవరితో ఎక్కువ మాట్లాడాలనిపించదు. థాట్స్ వాండరింగ్ స్టడీయింగ్ వైల్, మాట్లాడుతుంటే ఆలోచనలు ఎక్కడెక్కడో చదువుతుంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వాండరింగ్ ఆఫ్ థాట్స్ స్టడీయింగ్ వైల్. అవర్షన్ టు మెంటల్ వర్క్, అసలు ఏ పని చేయబుద్ధి కాదండి, బద్ధకస్తుడు హేమం వాడు. ఏ పని చేయాలని తోయేది కూడా వాడికి. గుర్తుంచుకోండి, బద్ధకస్తుల్లో వచ్చే హెమరేజెస్, బద్ధకస్తుల్లో వచ్చే సోర్నెస్ ఆఫ్ ది బాడీ, ఇవన్నీ కూడా వర్క్ మెంటల్ ఇంపాసిబుల్. అసలు వాడికి మెంటల్ వర్క్ ఏది ఇష్టం ఉండదు. ఓకే.
సార్ మిస్సింగ్ వర్డ్స్ కూడా ఉంది సార్ మిస్సింగ్ అంటే మనకి హెమరేజెస్ రిలేటెడ్ మాత్రమే చెప్తున్నాను నేను. ఓ. కంటిలో కూడా పచ్చిగా ఉంది, దెబ్బ తగిలి ఎర్రగా ఉంది అంటే కూడా ఇది వేయచ్చు. ఓకే, ముక్కులోంచి బ్లడ్ కారుతుంది, ముక్కంతా పచ్చిగా ఉంది, నొప్పిగా ఉంది అంటే కూడా హెమామిలిస్ మదర్ టించర్ ఒక 10 చుక్కలు నీళ్ళు వేసేసి తాపొచ్చండి, వెంటనే ఆగిపోతుంది. ముక్కులోంచి బ్లడ్ కారుతుంది, ముక్కంతా పచ్చిగా ఉంది, అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు 10 చుక్కలు కొన్ని నీళ్ళు వేసి తాపేస్తే ఒక 2 నిమిషాలు తగ్గిపోతుంది. ఒక్క నిమిషం కూడా పట్టదు, అంత ఫాస్ట్గా తగ్గుతుంది. గుర్తుంచుకోండి, ఎపిస్టాక్సిస్, ముక్కులోంచి బ్లడ్ కారడం. నెక్స్ట్ బ్లీడింగ్ గమ్స్ కూడా బాగా పనిచేస్తుంది. వెరికోజ్ వెయిన్స్, హెమరేజెస్, డిసెంట్రీ, రెక్టమ్ నుంచి హెమరాయిడ్స్, స్టూల్ బ్లడ్ మోషన్లో వెళ్ళి స్టూల్లో బ్లడ్ వస్తుంది, యూరిన్ బ్లడ్ ఉంటుంది. ఓకే, డార్క్ బ్లడ్ ఓజింగ్ ఇన్ ఫీమేల్, టచ్ అగ్రవేషన్, ముడితే వాడికి ఇష్టం ఉండదు, ఎందుకు పచ్చిగా ఉంటుంది ఒళ్ళంతా కూడా. క్లియర్. నెక్స్ట్ అర్థమైందండి ఇప్పుడు. ఇది హెమామిలిస్ ఎవరికి డౌట్ లేదు కదా. మళ్ళీ ఒక్కసారి మీకు రివిజన్ చేస్తాను. డార్క్ ఓజింగ్ బ్లడ్, ప్యాసివ్ హెమరేజెస్, అండ్ ఎఫెక్టెడ్ పార్ట్ విల్ బి సోర్ అండ్ బ్రూయిజ్డ్, పచ్చిగా ఉంటుంది, పచ్చిగా ఉండి బ్రూయిజ్ ఫీలింగ్ గా ఉంటుంది. అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, అండ్ దెర్ ఈస్ నో యాంగ్జైటీ ఈవెన్ డ్యూరింగ్ బ్లీడింగ్. ఓకే, no anxiety even during bleeding, lack of there is no interest to work, పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి అన్నిట్లో కూడా మీకు హెమామిలిస్ చాలా బాగా పనిచేస్తుంది. క్లియర్? ఓకే, నౌ we'll give our treatment with more usefulness and with more significant. హెమామిలిస్ అయిపోయింది. యాక్చువల్ హెమామిలిస్ చిన్న రెమెడీ అనుకున్నాను, కానీ ఇది అన్ని ప్లేన్స్లో కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెమెడీ, వెరీ ఇంపార్టెంట్ రెమెడీ చెప్తాను. అయితే ఒక కేసు చెప్తాను. అంటే అది పెద్ద రెమెడీ, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఇంకో కేసు అంటే ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే ఒక అమ్మాయి డయాగ్నోస్ పీసీఓడి అని చెప్పారంట వాళ్ళు. బ్లీడింగ్ 2-3 monthsకి ఒకసారి వస్తుంది మెన్సెస్ వస్తే ఒకసారి ఆగదు, కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, ఆగదు. 20 days 25 days, మళ్ళీ టాబ్లెట్ వాడితేనే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ న్యాచురల్గా వస్తుంది అంటే రాదు. మళ్ళీ ఎప్పుడో 3-4 monthsకో 6 months వరకు రాలేదనుకో, మళ్ళీ టాబ్లెట్ వాడితే మెన్సెస్ వస్తుంది. మళ్ళీ 21 days ఆ టాబ్లెట్ వాడితేనే ఆగిపోతుంది. ఇది పరిస్థితి మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలా చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు నేను? అమ్మాయి ఏ కండిషన్లో వచ్చిందంటే, బ్లీడింగ్ అవుతా ఉంది, దాదాపుగా 15 days అయింది సార్, అంతకుముందు ఎప్పుడు బ్లీడింగ్ అయినా అలోపతి వాడితే తగ్గేది, మళ్ళీ అలోపతి వాడితేనే వచ్చేది మెన్సెస్. ఇది చాలా డేంజరస్గా అనిపించింది. అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, అందుకని తీసుకొచ్చాను నా దగ్గరికి.
బ్లీడింగ్ అవుతా ఉంది. అప్పుడు ఏ మంది వేయాలి? ఎట్లా అప్రోచ్ కావాలో చెప్పండి. మంది వదిలిపెట్టండి. నేను అప్పుడు ఏం అప్రోచ్ కావాలో చెప్పండి. అదే బ్లీడింగ్ ఎలా అవుతుందో కనుక్కోవాలి సార్. కొంచెం ఊజింగ్ అవుతుందా, ఫుల్గా అవుతుందా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రంగు 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 అడగాలి. దాని యొక్క వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుందా లేదా అది కనుక్కోవాలి సార్. దాంతో పాటు ఓకే, ఊజింగ్ అవుతుందా అలాంటివి అడిగాను నేను. అడిగిన తర్వాత హెమామిలిస్ ఇచ్చాను, పని చేయలేదు. లేకపోతే సబైన్ ఇచ్చాను, పని చేయలేదు. నెక్స్ట్ ఏవి ఇచ్చినా పార్షియల్గా ఒక 1 2 అవర్స్ తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి ఇంకా ఫర్దర్గా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. కరెక్టే మీరు అనేది, అప్రోచ్ తప్పేం కాదు. ఒక 20% కేసెస్లో మన అప్రోచ్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కంప్లీట్ రిజల్ట్స్ అంటే అయితే ఇప్పుడు రక్త ప్రసరణ జాయి గురించి చెప్పారు కదా సార్. ఆ జాయిలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందో చూసుకుంటే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇది ఒక అప్రోచ్. జాయిలో అప్రోచ్ ఉందా చూసుకోవాలా. నెక్స్ట్ ఇంకా కరెక్ట్. ఇంకా యాక్చువల్గా ఏం చేయాలి అంటే కేస్ టేకింగ్ తీసుకోవాలి. కేసు అంతా తీసుకున్నాను, ఎందుకు లోకల్ రెమెడీస్ సరిపోవట్లేదు. అయిన తర్వాత ఈ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే అంతకుముందు మెన్సెస్ రెగ్యులరే ఉంది. అయితే అమ్మాయికి మొత్తం ముఖం మీద మొత్తం పింపుల్స్, విపరీతమైన చీములు, గుల్లలు. అయితే దానికి ఏం చేశారు, స్కిన్ స్పెషలిస్ట్కి మందులు వాడారు. వాడిన తర్వాత తగ్గిపోయింది, స్మూత్ అయింది. అప్పటి నుంచి మెన్సెస్ కంప్లీట్ స్టార్ట్ అయింది. మనకి అపార్థం వచ్చింది కదా, లోకల్ రెమెడీస్ ఆర్ లోకల్ మెలడీ. సో దే ట్రీటెడ్ లోకల్లీ అండ్ జనరల్లీ దే ఆర్ డిసీజ్ నౌ కదా. లోకల్గా తగ్గి డిసీజ్ ఏమైంది, జనరల్గా మారిపోయింది. జనరల్గా తగ్గి అప్పటి నుంచి మెన్సెస్ ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది. అర్థమైందా? అప్పుడు సిమ్టమ్స్ అని తీసుకొని అబ్యూజ్ ఆఫ్ మెడికామెంట్స్, అమ్మాయికి విపరీతమైన కోపం కూడా చాలా ఉంటుందండి. బట్ షీఈ్ వెరీ క్విక్ లేడీ, చాలా క్విక్గా కూడా ఉంటుంది. అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయరే. మళ్ళీ చూసి ఈ ఎక్కలు పనిచేయట్లేదని లాస్ట్కి ఏం చేశానంటే నెక్స్ట్ 200 ఒక డేస్ వేసాను. వేసిన తర్వాత ఒక నెక్స్ట్ డే కొంచెం కళ్ళెం పట్టినట్టు కొంచెం తగ్గింది బ్లీడింగ్. అయిన తర్వాత 1 2 డేస్కి చాలా మటు తగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ సైకిల్ కూడా మళ్ళీ సతాయించింది, కానీ అంతకుముందంత ఎన్ని రోజులు కాలేదు. మళ్ళీ ఎక్కలకు పోలే, నెక్స్ట్ 200 మళ్ళీ ఇంకో డోస్ వేసాను. నెక్స్ట్ సైకిల్లో కూడా కంప్లీట్గా తగ్గింది. నెక్స్ట్ ఇంకో డోస్ వేసా కూడా తగ్గిందండి. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మెన్సెస్ వచ్చింది. అయిన తర్వాత మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇంకో తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇనిషియల్ గా నక్సవామికి వేసినప్పుడు తగ్గుతుంది కాబట్టి మళ్ళా వస్తుంది కాబట్టి డోస్ పెంచాలి. కరెక్ట్, ఒకటి. గుడ్. నెక్స్ట్ ఇంకా ఒకటి ఇంకా చెప్పండి. వాట్ ఈజ్ అవర్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ నౌ? చెప్పండి, ఇంకెవరైనా చెప్తారా? సరే, ఆ మళ్ళా అక్యూట్ కేసు తీసుకోవాలండి. సిమ్టమ్స్ ఏమైనా మానేమో అని మళ్ళా కేసు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకేమన్నా ఇండికేట్ అవుతుందా, సల్ఫర్ లాంటిది కానీ, లేకపోతే దానికి నక్సామికాకి కాంప్లిమెంట్ గా ఉన్నది ఏమన్నా ఇండికేట్ అవుతుందేమోనని ఒకసారి చూసుకుని, అట్లా కాని పక్షంలో నక్సామికా 1M లోకో అట్లా వెళ్ళొచ్చేమోనండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సూపర్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. మీ దగ్గర నుంచి ఇన్పుట్స్ వస్తే మనం నేర్చుకుంటాం. అందరం నేర్చుకోవడానికి కూర్చున్నాం కదా ఇక్కడ. సరే, కేస్ ని మళ్ళీ రీటేక్ చేయడం చేస్తాను సార్ నేను. ఐ థాట్ ఓకే, రీటేక్ చేసి మళ్ళీ ఇంకేమన్నా కొత్త పాయింట్స్ ఏమన్నా ఎక్కడైనా దొరుకుతుందా అని మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇంకేమైనా మెడిసిన్ ఇవ్వచ్చు. అంటే ఆల్రెడీ సూట్ అయింది కానీ నెక్స్వామిక మేబీ ఇంకా ఏదైనా కొత్త వ్యూ తెలుస్తుంది ఏమనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. బాగుంది, ఇది కూడా బాగుంది.
అయితే అట్లా చేస్తాం, ఎందుకంటే రకరకాలుగా అంటే ఆ ఆలోచిస్తాం. డిఫరెన్స్ ఏమైనా ఉంటే బాడీలో చేంజెస్ కానీ ఏమైనా ప్రాబ్లం తగ్గకుండా ఉండటం, అదర్ చేంజెస్ ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు ఆ కేసు టేకింగ్లో ఏమి ఉన్నాయి ఆ చేంజెస్ అనేది బట్టి దాన్ని బట్టి అదేనా వేరే దానికైనా పోవాలన్నా ఇంకా రాధాకృష్ణమూర్తి గారు చెప్పినట్టు దాంట్లో సిమిన్ దగ్గరగా ఉండే వాటిని చూసుకోవాలన్నా అఫిలియేటెడ్ కూడా అప్పుడు అర్థమవుతుంది సార్ ఇంకా క్లియర్గా. ఓకే, క్లియర్. నాకు ఈ కేసు బాగా సతాయించిందండి, చాలా సతాయించింది, అందుకని మీతో డిస్కస్ చేస్తున్నాను ఈ కేసు. అయిన తర్వాత ఇప్పుడు చూసి మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది కదా, నక్స్వామ్ కట్టుకున్నట్టు బాగా పనిచేసింది కదా అని నక్స్వామ్క వన్నే వేయడానికి ధైర్యం సరిపోలేదు ఫస్ట్ డైరెక్ట్గా, ఎందుకంటే బ్లీడింగ్ అవుతా ఉంది, ఆగట్లేదు. సల్ఫర్ 30 ఒడోసేసాను, పని చేయలేదు. అంటే సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ ఆ కేసుకి 2-3 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. అయిన తర్వాత చూసి ఇట్లా కాదు అని నక్స్వామిక వన్నే వేసానండి. వన్నే వేయగానే బ్లీడింగ్ అయిపోయింది. ఆగిపోయిన తర్వాత యాక్చువల్‌గా పింపుల్స్ వచ్చాయి. అంతకుముందు పింపుల్స్ వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ పింపుల్స్ వచ్చాయి ఈసారి. నౌ అవర్ రెమెడీస్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టా కదా మన రెమెడీ? కరెక్ట్ మేడం, రైటే సార్, రైటే సార్. అప్పుడు చూసుకొని అవి బయటపడి అక్కడ చేరుకున్నాయి, అంతకుముందు హిడెన్ గా ఉన్నాయి, బయటకు వచ్చింది ఇప్పుడు. అది అందుకని ఎక్కువ మటుకు నేను లోకల్‌గా కొంతవరకు ఫస్ట్ ఎయిడ్‌గా మాత్రమే లోకల్‌గా థెరపటిక్స్ మీద డిపెండ్ అవుతానండి, గుర్తుంచుకోండి. థెరపటిక్స్‌గా మీరు ఆస్తమా కేసెస్‌లో గానీ, ఇలాంటి బ్లీడింగ్ కేసెస్‌లో గానీ టెంపరరీగా రిలీవ్ అయినా కూడా అది ఎక్కడ దెబ్బతో తెలవదు. అందుకని కాన్స్టిట్యూషనల్ డిపెండ్ కావడమే ఉత్తమం. అందుకని దాని నుంచి రిజల్ట్స్ దీని మీద రావు. అందుకని లాస్ట్ టైం కూడా ఆ మాట అన్నాను. లాస్ట్‌లో ఓన్లీ థెరపటిక్‌గా ఎళ్తే ముక్కు పగులుతదంటే అదే ఉద్దేశ్యం అంటే క్రిటిసైజ్ చేయడం కాదు. అంటే అక్కడ కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ వచ్చేసి మళ్ళీ ఇదే పనైతది. ఈ హెమామినేస్, ఫైగస్‌రేల్‌లో ఇవన్నీ గూడా లెక్కలు ఇంతవరకు అంటే కొంత ఉపశమనం ఇస్తాయి. మళ్ళీ కేసంతా మళ్ళీ 2-3 మంత్స్‌కి మళ్ళీ యథావిధే. అట్లా గాకుండా ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఓన్లీ 6లో మొదటి నుంచెల్లి అది వాడుకొని సింప్టమ్స్ సరిపోతే దెన్ ఓకే, అవన్నీ వాడుకోవచ్చు. కాదన్నప్పుడు అప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇచ్చుకోవడం బెటర్. తర్వాత పింపుల్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మెన్సెస్ రెగ్యులర్ వచ్చిందండి. రెగ్యులర్ వచ్చింది. తర్వాత ఒక 1-2 మంత్స్‌కి పింపుల్స్ కూడా తగ్గిపోయినాయి. కంప్లీట్ ఫేస్ క్లీన్ అయిపోయింది తెలుసా? ఎంత బా వచ్చిందంటే అంతకుముందు అమ్మాయికి అసలు పింపుల్స్ రాకున్నప్పుడు ఎంత గ్లో ఉండేదో అంత గ్లో వచ్చింది. మెన్సెస్ రెగ్యులర్ అయిపోయినాయి. దెన్ షీ స్టాప్డ్ ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్. ఇప్పటికి కూడా దాదాపు 2-3 ఇయర్స్ అయింది. ఇప్పటికి కూడా అసలేం సింగిల్ టాబ్లెట్ వాడలేదు ఆమె. ఇప్పటికి కూడా నార్మల్ ఉంది. మా దగ్గర మందే రాదు, మందుకే రాదు. మళ్ళీ వాళ్ళ అమ్మకి షుగర్ అటాక్ అయిందంటే వాళ్ళ మదర్ వచ్చింది మొన్న. బావుందా పాప అంటే బావుంది. చాలా క్లియర్. దట్ ఈస్ హోమియోపతి. దట్ వాట్ వి వాంట్ టు గో ఫర్దర్. ఇంకొంచెం ముందుకు వెళ్ళు, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఎప్పుడు గుర్తుంచుకోండి, అప్రోచ్‌లో ఎప్పుడు కూడా ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్ళడానికి మనం ఎట్లా వెళ్ళాలి అనేది ఇక్కడ క్లాస్‌లో నేర్చుకుంటాం. గుర్తుంచుకోండి. ఓకే? సరే. నక్స్వామిక కొన్ని పాయింట్స్ చెప్తాను. ఓకే? మరి నక్స్వామికలో బ్లీడింగ్ ఎట్లా ఉంటుంది? సార్ నెక్స్ట్ వామిక వేయటానికి ఏంది తన కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ మ్యాచింగ్, దట్స్ వై యూ గివ్ సార్. There are 2 points are there. Abuse of medicines, first point. అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్స్. మెడిసిన్స్ బాగా వాడి మొత్తం వైటల్ ఫోర్స్ మొత్తం కళ్ళగాబిలం చేసింది. రెండో పాయింట్, షీ ఈస్ వెరీ యాంగర్. కాన్స్టిట్యూషనల్ గా సెట్ అయినందుకే ఆమెకు పింపుల్స్ తో సహా క్లియర్ అయిపోయింది. ఓకే. లేకపోతే పింపుల్స్ క్లియర్ అయ్యేవి కాదు, ఓన్లీ బ్లీడింగ్ ఆగిపోయేది. కొంతవరకు మళ్ళీ పింపుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మళ్ళీ వేరే ఇవ్వాల్సి వచ్చేది. కాన్స్టిట్యూషన్ ఓన్లీ అబ్యూజ్ ఆఫ్ సిమ్టమ్స్ మీద మాత్రమే ఇస్తే మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్దర్. మళ్ళీ తర్వాత వచ్చేవాళ్ళు మళ్ళీ వేరే వేసుకోవాల్సి వచ్చేది. కానీ అన్ని మ్యాచ్ అయ్యి కనుక వేరే అవసరం పడలేదు. ఓకేనా సార్? అంటే ఎక్కడ సిమ్టమ్ సిమిలారిటీ టెంపరీగా సెట్ అయిందా, కాన్స్టిట్యూషన్లో సెట్ అయిందా, పార్షియల్గా సెట్ అయిందా, వాడు డ్రగ్ చూసుకోండి. అది నా ఉద్దేశం. ఓన్లీ అబ్యూజ్ ఆఫ్ మెడిసిన్స్ కింద ఇచ్చాము నక్స్వామికి అంటే అది టెంపరీగానే ఇచ్చామని గుర్తుంచుకొని మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నక్స్వామిక హెమరేజెస్ ఎక్సైటెడ్ బై ఇండల్జెంట్ రిచ్ ఫుడ్. మచ్ కాఫీ అని రిచ్ ఫుడ్ కానీ అలాంటి తీసుకున్న తర్వాత వచ్చే హెమరేజెస్లో బాగా పనిచేస్తుంది. హెమరాయిడ్స్, హెమచూరియా, మెట్రోర్జియా ఎట్ ది క్లైమాక్సిస్,
ముట్లెండిపోయే టైంలో వచ్చే బ్లీడింగ్లో కూడా బాగా పనిచేస్తుంది. హీమోప్రైసిస్ ఫ్రమ్ డెబచరీ ఎస్పెషల్ ఇన్ డ్రంకర్స్, మత్తు పదార్థాలకు తాగుడు బానిసైన వాళ్ళకు, అర్జింగ్ టు స్టూల్ అండ్ కాన్స్టిపేషన్, యూరిన్ వచ్చినట్టే రాపోవడం ఉంటుంది. హెమరేజెస్లో మోషన్ వచ్చినట్టే రాపోవడం ఉంటుంది. ఇది కూడా టిపికల్ సిమ్టమ్ టు ఎంటర్ ది నక్స్వామిక హెమరేజెస్. గుర్తుంచుకోండి, నక్స్వామిక హెమరేజెస్లో మీకు హెమరేజ్ అవుతూ మోషన్ వచ్చినట్టే రాపోవడం, యూరిన్ వచ్చినట్టే రాపోవడం అట్లా ఉంది అంటే డెఫినెట్గా వర్క్ చేస్తుంది. ఇది నక్స్వామిక, మెర్కర్, క్యాంథరిస్, ఇవన్నీ కూడా కంపారిజన్లో చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు క్లాస్ టైం లేదు కనుక ఈ కంపారిజన్ నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను, ఎందుకంటే మనకి మైండ్లోకి రావాలన్నమాట అవి. సెడెంటరీ లైఫ్, ఇంట్లో చల్ల కదలకుండా కూర్చున్న వాళ్ళలో, అట్లాగే కూర్చొని మోషన్ కారం ఇష్టంగా ఉండి తిని మోషన్ ఫ్రీ లేక గట్టిగా మోషన్ వచ్చి అప్పటి నుంచి బ్లడ్ యూజ్ అవుతుంది అంటే అప్పుడు కూడా మనం ఇది చూసుకోవాలా. ఓకే, నక్స్వామిక. ఒక కేసుని డిఫరెంట్ ఎన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది తెలుసా అండి, దాన్ని సాల్వ్ చేయాలంటే. నెక్స్ట్, నక్స్వామిక దే ఆర్ వెరీ ఫ్యాస్టిడియస్. గుర్తుంచుకోండి, నక్స్వామిక వాళ్ళు చాలా నీట్గా ఉంటారు. దే ఆర్ ఓవర్ సెన్సిటివ్నెస్, జెలసీనెస్, ఇంపేషెంట్ అండ్ ఇండిపెండెంట్. డిజైర్స్ రిచ్ ఫుడ్, బాగా ఆయిల్ ఫుడ్, మసాలాలు బాగా ఇష్టం వీరికి. బిలియస్ కాన్స్టిట్యూషన్, హెవీనెస్, బాగా హెవీనెస్ ఉంటుంది. దే లవ్ ఫర్ సెక్స్, వైన్ అండ్ ఉమెన్. దే లవ్ ఫర్ సెక్స్, వైన్ అండ్ ఉమెన్. కలిగి అంత ఇక్కడే ఉన్నాడు, నక్స్వామికలో ఉన్నాడు. మందు పొందు అన్నిట్లో కూడా నక్స్వామిక ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా నక్స్వామిక ఎక్కువ మటుకు వస్తుంది, చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ కోపం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. వాడు అసలు ఎందుకు కోపం చేస్తున్నాడు వాడికి తెలియకుండా ఉంటాడు, అటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది. అన్రిజాల్వ్డ్ యాంగర్, ఇంపేషెంట్, ఈజీలీ అఫెండెడ్, యాంగర్, డిస్ట్రక్టివ్ అండ్ వైలెంట్. ఓకే, అవన్నీ కూడా నక్స్వామికలో ఉంటాయి. ఒక్క నిమిషం. 18. Who lead sedentary life? Most irritable, nervous patient, dyspeptic, ఆగలి ఉండదు, violent, they are very violent. హెమరేజిక్ రెమెడీ, బిలియస్ హెమరేజిక్ రెమెడీ, ఆకలి ఉండదు. గుర్తుంచుకోండి, నక్స్వామికలో ఆకలి ఉండదు, హెమరేజ్ కూడా ఉంటాయి. హెమరేజిక్ రెమెడీ, యాంటీ హెమరేజిక్ రెమెడీ. మాస్టర్బేషన్, హస్తప్రయోగం చేసుకునే వాళ్ళు, సెక్సువల్ ఎక్సర్సైజ్ తర్వాత వచ్చే వాటి బ్లీడింగ్లో కూడా బాగా పనిచేస్తుంది. వెరికోజ్ వెయిన్స్ ఇన్ ద సెడెంటరీ లైఫ్. ఓకే, fault finding, ugly behavior, desires too strong and burning in vulva, menses profuse, early and prolonged. Menses ఎట్లా ఉంటుంది నక్స్వామికలో? prolonged menses, one menses will prolong to the next month అంటాడు నక్స్వామికల్. గుర్తుంచుకోండి గంట గారు. one bleeding transfer to the next month. ఇంటర్మీడియట్ డార్క్ లంపీ బ్లడ్, ఇలా ఎట్లా ఉంటుంది? డార్క్ లంపీ బ్లడ్ లంప్గా ఉంటుంది. ఇన్సఫిషియంట్ లేబర్ పెయిన్స్, పెయిన్స్ ఎట్ ఎవ్రీ లేబర్ పెయిన్, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఆఫ్టర్ అబార్షన్స్, అబార్షన్ తర్వాత వచ్చే వాటిలో. నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తాను ఇంకా. వన్ మెన్సెస్ ప్రొలాంగ్ టు ద నెక్స్ట్ మెన్సెస్. ఈకేఆర్ ఇచ్చారు, ఈ పాయింట్ చూసుకోండి మీరు వెళ్ళిన తర్వాత. నక్స్వామిక అనే డ్రగ్ ఉంది, ఈకేఆర్ ఇచ్చింది, అందులో కూడా అది క్లియర్గా ఉంది. మెన్స్ట్రువల్ కాలిక్,
నెలప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. మెన్స్ట్రల్ కాయిక్తో పాటు డిజైర్ టు అర్జింగ్ టు స్టూల్ ఉంటుంది. యూరిన్ వచ్చి మోషన్ వచ్చినట్టే రాపోవడం. ఓకే, ఆకలి ఉండదు, ఓవర్ సెన్సిటివ్నెస్, చిల్లీ పేషెంట్ కదా. ఇవి మనకు అన్నీ తెలుసు, అవన్నీ ఏం చెప్పట్లేదు ఇప్పుడు. హీట్ హెడ్ ఇన్ ద ఇది యాంటీపెరిస్టాల్సిస్, డిసెంట్రీ, మోషన్లోంచి బ్లడ్ పోతూ ఉంటే కూడా లక్షంకాయ సూపర్ రెమెడీ గుర్తుంచుకోండి. డిసెంట్రీలో మోషన్లో బంకతో పాటు బ్లడ్ పోతుంది, మోషన్ వచ్చినట్టయి కసిగా చేస్తే కొంచెం వచ్చి రిలీఫ్ ఉంటుంది, అప్పుడు నక్షం గుర్తుంచుకోండి. అలాంటి హెమరేజెస్లో కూడా నక్షామిక. ఓవర్ డ్రగ్డ్, ఓవర్ సెన్సిటివ్నెస్. ఓకేనా అండి, అర్థమైందా? నక్షం ఇక్కడికి ఆపనా? డాక్టర్ గారు, డిజైర్ ఫర్ యూరినేషన్ అండ్ మోషన్ అన్నారు, ఏంటి ఎప్పుడు మెన్సెస్ టైంలో ఎలాగా? ఏదండి? డిజైర్ ఫర్ యూరినేషన్ ఆర్ మోషన్ డ్యూరింగ్ హెమరేజెస్ కానీ ఏ బ్లీడింగ్ తో పాటు ఉన్నా కూడా వస్తుంది. ఎనీ బ్లీడింగ్ అంటే మెన్సెస్ టైంలో ఎలా ఉంటుందని? మెన్సెస్ టైంలో కూడా అట్లాగే ఉంటుంది. మెన్సెస్ టైంలో కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అయ్యి 10 days 15 days అవుకో ఇంకా తగ్గట్లేదు, మోషన్ వచ్చినట్టే రాపోవడం, యూరిన్ వచ్చినట్టే రాపోవడం, అట్లా ఉంటే అప్పుడు కూడా మీకు నక్షంగా సూపర్ పనిచేస్తుంది. ఓకేనండి. డార్క్ క్లాటెడ్ బ్లడ్ నక్షంకలో. సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే, సార్ డౌట్లు ఏం లేవు సార్, కొత్తగా నేర్చుకుంటుంది ఈ కోణంలో ఈ డ్రగ్ ఇలా చూడొచ్చా అని, అది ఇంకా నేర్చుకోవడమే సార్. ఇది మాకు ఇంకా ఉపయోగం కదా సార్ ఇది. సార్ సూపర్ సార్. ఎందుకంటే ఒక డ్రగ్ని ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ముందుకు వెళ్తుంది తెలుసా సార్. అలోస్ మామూలుగా మోషన్స్ అంటే అలోస్ వాడతాం. అలోస్ కాన్స్టిట్యూషనల్ ఎంత పెద్ద డ్రగ్ అంటే అంత పెద్ద డ్రగ్. ఎత్తుదసైనాపియం చిన్న డ్రగ్ అనుకుంటాం, ఓన్లీ వామిటింగ్స్కు, చిన్నపిల్లల్లో చంటి పిల్లల్లో వామిటింగ్స్ అనుకుంటాం. కానీ యాంటీ మయాస్మాటిక్, ట్రై మయాస్మాటిక్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఎత్తుదసైనాపియం తెలుసా. అందుకని మనం చదువుకుంటూ పోతా ఉంటే అంత బాగా తెలుస్తాయి దాని డెప్త్లో. ఈ ప్యాథాలజీకి మైండ్ సెప్ట్కి మ్యాచ్ చేయగలిగితే సూపర్, మీ ట్రీట్మెంట్ ఎక్సలెంట్, అసలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. సార్ అది కొత్త కోణంలో ఆలోచిస్తుంది సార్. ఇప్పుడు చర్మం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ మనసులో ఇబ్బంది పడుతున్నారు అంటే మా దృష్టి మారింది. ఓహో వీళ్ళు అంటే వాళ్ళ పక్క నుంచి చదవడం మొదలు పెట్టాం, కొంచెం కొంచెం. ఇంకా కాలేదు సార్, ఇంకా రావాలి, చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. చెప్తాను. అయితే పర్ఫెక్ట్నెస్ పెరిగింది, డ్రగ్స్ తగ్గాయి సార్. అది అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది. తక్కువ పొటెన్సీతోనే ఎక్కువ క్యూర్ జరగడం జరుగుతుంది సార్. ఓకే, వాసు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా బ్రాహ్మణేభ్య శుభస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. ఒక చిన్న విజ్ఞప్తి అండి, నెక్స్ట్ ఇది మేలో డాక్టర్స్ మీట్ ఉంటుంది. మీ డిఫికల్ట్ కేసెస్ ఏవైనా ఉన్నా మీరు ఆ రోజు వస్తే, మీరు ప్రజెంట్ చేయగలిగితే మన డాక్టర్స్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు మీ డిస్పెన్సరీస్లో. మొన్న నాకు ఆ కేసు సాల్వ్ అయిన కేసులో మంచి రిజల్ట్ వచ్చింది. నేను తర్వాత ఆ కేసు మొత్తం అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కేసు. అది అంటే ఇట్ ఈస్ స్టార్టెడ్ టు ఇంప్రూవ్. లెట్ us వెయిట్ అండ్ సీ. నాకైతే డాక్టర్స్ మీట్ అనేది హెల్ప్ చేసింది. మీకు కూడా ఏమైనా కావాలంటే మాత్రం, మీ కేసెస్ ఏమైనా ఉంటే ఆ రోజు 7వ తారీఖు అవుతుందా తెలిసి, 7వ తారీఖు డాక్టర్స్ ఉంటారు, మీరు ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మంగళవారం డాక్టర్ నారాయణ గారు మీకు క్లాసెస్ తీసుకుంటారు. నెక్స్ట్ గురువారం డాక్టర్ వినయ్ తీసుకుంటాడు. డాక్టర్స్ మీట్లో డాక్టర్స్ అందరూ ఉంటారు. ఆ నెక్స్ట్ మంగళవారం మళ్ళీ డాక్టర్ శ్రీకాంత్ గారు తీసుకుంటారు. ఎందుకంటే నేను కేదార్నాథ్, బద్రీనాథ్కి వెళ్తున్నాను దేవుని దర్శనానికి. అందుకని వీళ్ళు మీ క్లాస్ నిర్విఘ్నంగా మీకు వాళ్ళ యొక్క అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా అండి.
కంగ్రాచులేషన్ సార్. హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ సార్ చెప్తుంటే అది వినపడలేదు సార్, స్లో వాయిస్ సార్. ఇప్పుడు లాస్ట్ కి ఏదో డ్రగ్ కోసం చెప్తుంటే అది వినపడలేదు లాస్ట్ కి, అంటే ఏం స్లో చెప్పారు? వాయిస్ ఓపెన్ చేశాను. వినపడలేదు. వీడియో పోస్ట్ చేస్తాను సార్. వీడియో పోస్ట్ చేయాలి. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.